హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిషిగన్ కపుల్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ట్రిప్ టు టార్చ్ లేక్. లెట్స్ గో. సో టార్చ్ లేక్కి వెళ్ళటానికి ఫస్ట్ మనము బోట్ రెంట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మేమైతే లేక్ ఒక 15 minutes ముందే ఒక రెంటల్ ప్లేస్ ఉంటే అక్కడ మేము బోట్ రెంట్ తీసుకున్నాం. అండ్ వాళ్ళు డైరెక్ట్గా మనకి బోట్ లేక్ దగ్గర తీసుకొచ్చి వదిలేస్తారు. అండ్ అక్కడ నుంచి మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఫస్ట్ ఒక 15 minutes వరకు మనం లో స్పీడ్లో వెళ్ళాలి, అంటే లైక్ నో వేక్ ఉండదు, ఎందుకంటే అక్కడ డెప్త్ చాలా తక్కువ ఉంటుంది. మీరు చూడొచ్చు, క్లియర్గా శాండ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొంత దూరం వరకు వన్స్ ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఆ బ్రిడ్జ్ పాస్ అయ్యి ఇంకొంచెం దూరం వెళ్ళేంత వరకు మనం స్పీడ్ కొట్టకూడదు. వాళ్ళు మీకు బోట్ ఇచ్చేటప్పుడే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తారు. సో ఇక్కడ మనం లో స్పీడ్లో వెళ్తూ వన్స్ ఇక్కడ ఈ పాయింట్ తర్వాత అక్కడ మీకు సైన్ బోర్డ్ ఉంటుంది, వెల్కమ్ టు టార్చ్ లేక్ అని. సో ఈ పాయింట్ తర్వాత నుంచి మనం ఇంకా ఫుల్ స్పీడ్ వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ మీరు చూస్తే మెల్లగా డెప్త్ పెరుగుతూ ఉంటుంది. అండ్ వన్స్ మీరు కనుక ఇక్కడికి వచ్చాక మీకు క్లియర్గా అర్థమైపోతుంది, లైక్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ వాటర్ మీకు కనిపిస్తుంటుంది. లైట్ గ్రీన్ ఈజ్ లైక్ లో లైక్ లెస్ డెప్త్, అండ్ లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా మీకు డెప్త్ పెరుగుతూ ఉంటుంది, అది మీకు డార్క్ గ్రీన్గా ఉంటుంది. సో అప్పుడు ఉన్నంత వరకు అయితే మాత్రం మనం లో స్పీడ్లోనే వెళ్తూ ఉండాలి. సో ఈ బోట్స్ అనేవి మనము టార్చ్ లేక్కి వచ్చాక కూడా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే అక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకనే మేము కొంచెం దూరంగా వెళ్ళి తీసుకున్నాం. సో అందుకే మేము ఒక 15 minutes దూరంలోనే ఒక ప్రైవేట్ రెంటల్స్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మేము రెంట్ చేసుకున్నాం బోట్ని. ఆ రోజు క్లైమేట్ చూసారా ఎంత బాగుందో, ఇట్లా మొత్తం కూల్గా ఉంది. ఆ వాటర్ వచ్చి మీద పడుతున్నా కూడా అసలు ఫుల్ గాలికి కూల్ అయిపోయింది. మేము అనుకున్నాము ఇట్లా ఎక్కువ ఎండ ఉండిద్దేమో అని క్యాప్స్ మొత్తం తీసుకొని వెళ్ళాం, బట్ కూల్గా ఉంది కాబట్టి సెట్ అయింది. కాకపోతే 3 నుంచి ఎండ ఫుల్ ఉంది. సో అందుకే అప్పుడు ఇంకా బాయ్స్ని ముందు కూర్చోబెట్టి మేము వెనక్కి వెళ్ళిపోయాం. సో ఒక 2 hours మేము డీప్ వాటర్లోకి వెళ్ళి మంచిగా వెదర్ని ఎంజాయ్ చేసి తర్వాత లైట్ హౌస్ దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇక్కడ లైట్ హౌస్ దగ్గర బోట్ని డాక్ చేస్తున్నాము. చూడండి, దానికి కొంచెం కష్టమే పడుతున్నాము బోట్ని డాక్ చేయడానికి. అండ్ వన్స్ బోట్ డాకింగ్ అంతా అయిపోయాక మా స్టఫ్ అంతా తీసుకొని అక్కడ పక్కన డౌన్ టౌన్ ఒకటి ఉంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూస్తే చిన్న ఫెస్టివల్ లాగా ఉంది, ఫుల్ ఫ్లవర్స్ అండ్ ఐస్ క్రీమ్ పార్లర్ అండ్ సూవెనీర్ స్టోర్స్ అండ్ పార్క్స్ ఇవన్నీ ఇక్కడ మంచిగా ఉన్నాయి. అండ్ ఇంక ఇక్కడ దగ్గరలో ఒక పార్క్ ఉండేసరికి ఇంక అందరూ ఫ్రెండ్స్ అందరం టార్జన్లో అయిపోయాము. ఇక్కడ ఒక స్లైడింగ్ది ఒక డివైస్ ఉంటే దాన్ని పట్టుకొని ఇంక అందరం ఇక్కడే ఫుల్ ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ రిటర్న్ అవుతూ ఇక్కడ సూవెనీర్ స్టోర్కి వెళ్ళాం. అండ్ అక్కడ ఆబ్వియస్లీ మనం ఏ ట్రిప్కి వెళ్ళినా కానీ ఒక సూవెనీర్ దొరకాల్సిందే. అండ్ ఇక్కడ వన్స్ ఎక్స్ప్లోరింగ్ అయిపోయాక ఇంకా టైర్డ్ అయిపోయి ఇంకా అందరం హోమ్ మేడ్ లంచ్ ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్. సో అది తినేసి మళ్ళీ బ్యాక్ రిటర్న్ స్టార్ట్ అయ్యాం. అండ్ మళ్ళీ బ్యాక్ టు డీప్ వాటర్స్కి వెళ్ళి ఇంకా అక్కడ మళ్ళీ ఫుల్ స్పీడ్ డ్రైవింగ్. అండ్ ఈ టైంకి వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ టు సన్నీ వచ్చేసింది. సో క్లౌడీ వెదర్ అంతా పోయింది. సో మార్నింగ్ లాగా చలి లేదు. సో రిటర్న్ లంచ్ తర్వాత నుంచి ట్రిప్ ఇంకా బాగా ఎంజాయ్ చేసాం, లైక్ ఫుల్ వెదర్. అండ్ సో ఇంకా ఈ డీప్ వాటర్ డ్రైవ్లో అందరము ఒకరి తర్వాత ఒకరు టర్న్స్ తీసుకొని బోట్ డ్రైవ్ చేసాం. ఇట్ వాజ్ లైక్ రియలీ ఫన్. అండ్ మేమైతే ఫుల్ మ్యాక్స్ స్పీడ్ కొట్టి మరీ డ్రైవ్ చేసాం. లైక్ చాలా బాగుంది. ఇట్స్ క్వైట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ వన్స్ దీని తర్వాత మేము ఒక గ్యాస్ రీఫిల్ కోసమని డాక్ చేసాం. అక్కడ గ్యాస్ రీఫిల్లింగ్ అయిపోయాక ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ ఉంది.
సో అక్కడ మా ఫ్రెండ్స్ అందరం బర్గర్స్ అండ్ చికెన్ ఫింగర్స్ అని ట్రై చేసాం. అది క్వైట్ ఫేమస్ అండి ఇక్కడ. అండ్ ఇక్కడ చూసారా ఇట్లా మొత్తం నడుస్తుంటే ఇదంతా నేమ్స్ ఎలా రాసారా ఈ వాక్ వే మొత్తం. సో ఇట్లా మొత్తం ఫుల్ ఒక బీచ్ పక్కన ఉన్నట్లు ఉంది. ఇక్కడ మేము బోట్ని డాక్ చేసాం. చూడండి ఇక్కడ మొత్తం ఒక బీచ్లా ఉంది. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని ఫొటోస్ దిగి ఇంకా స్టార్ట్ అయ్యాము. అండ్ వెళ్ళేటప్పుడు అయితే నాకు అంటే ఇట్లా ఒకసారి నేను డ్రైవ్ చేసి చూద్దాం అన్నట్లు ఇట్లా డ్రైవ్ చేశాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో వన్స్ డీప్ వాటర్ డ్రైవ్ అంతా అయిపోయాక మేము ఇక శాండ్ స్పాట్ దగ్గరికి వస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి డెప్త్ చాలా తక్కువ ఉంటుంది, 3 to 5 feet అట్లా ఉంటుంది. సో వన్స్ ఆ స్పాట్ దగ్గరికి వచ్చాక మేమందరం బోట్ని అక్కడ చిన్న యాంకర్ వేసి హోల్డ్ చేసి మేమందరం వాటర్లోకి దిగాము. అండ్ ఇక్కడ ఒక ½ hour టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడ వాటర్లో ఆడుకొని అందరం టైర్డ్ అయిపోయి ఇంకా అందరికి ఆకలేసి ఇంకా స్నాక్స్ తినడం స్టార్ట్ చేసాం. అండ్ ఇంకా రిటర్న్ మనం ఇందాక వచ్చిన వేలోనే మేము బ్యాక్ వచ్చేసాం. చూసారండి మీరు, స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ బ్రిడ్జ్ ఒకటి కనిపించింది. సో మేము సేమ్ అదే బ్రిడ్జ్ నుంచి బ్యాక్ రావాలి. అండ్ చూస్తే మాకు చిన్న పాము కనిపించింది, చూసారా ఎట్లా వెళ్తుందో. అండ్ చూసి అందరం అయితే అరిచాము. ఇంకా అక్కడి నుంచి బోట్ రిటర్న్ ఇచ్చేసి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ చూడండి వెళ్ళేదారిలో ఆ మేఘాలు అట్లా కిందకు ఉన్నాయి కదా, అక్కడ వర్షం పడుతుంది ఆ ప్లేస్లోనే. ఇంకా మిగతా అన్ని ప్లేసెస్ ఏం పడట్లా, మేమున్న చోట అయితే పడట్లా, ఆ ప్లేస్లో వర్షం పడుతుంది. సో అది మేఘం మొత్తం ఇట్లా కిందకు వస్తున్నట్లుంది. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.